ఏలూరు జిల్లా బుటాయగూడెం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి కదలికలు స్పష్టంగా నమోదయ్యాయి. ఈ పెద్దపులి గత 2 రోజుల వ్యవధిలో 5 ఆవులను చంపినట్లుగా అధికారులు నిర్ధారించారు. పులి కదలికలను నిశితంగా గమనించేందుకు అటవీ శాఖ అధికారులు మొత్తం 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాగలగూడెం, అంతర్వేదిగూడెం, గాడిదబోరు, ఇనుమూరు, బెడదనూరు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని గ్రామాల్లో దండోరా వేయిస్తూ అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ట్రాప్ కెమెరాల ద్వారా సంచరిస్తున్నది మగ పెద్దపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ పోతురాజు. చెప్పండి. ప్రధానంగా చూసుకునే కనుక పశ్చిమ ఏజెన్సీలో పెద్దపులి సంచారం కలకలం రేపుందని చెప్పొచ్చు. గతంలో కూడా ఇదే సమయానికి కూడా ఒక పులి పాదుకొండల అటవీ ఫారెస్ట్ రేంజ్ సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా వస్తుంది. అదే ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే కనుక మరొకసారి ఈ సంవత్సరం పులి ఖచ్చితంగా సంవత్సరానికి కూడా బొట్టాయిగూడెం సంబంధించినటువంటి పండుగలో కూడా పెద్దపులి సంచారం కూడా జరుగుతుందని చెప్పచ్చు. ఇది విద్యార్థిగా నాగులగూడెం సంబంధించినటువంటి ఏరియాలో ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడంతో అటువంటి ట్రాప్ కెమెరాలు కూడా పులికి సంబంధించినటువంటి కదలికలు కూడా రికార్డ్ అయ్యాయని చెప్పి చూస్తే కనుక నాగులగూడెం, అంతర్వేదిగూడెం, రేపు గాడిదపూరు, ఇనుమూరు, రేపు బెడదనూరుకు సంబంధించినటువంటి బొట్టాయిగూడెం మండల ప్రాంతాలు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాల్లో పులికి సంబంధించినటువంటి పూర్తిగా కదలికల పట్ల అధికారులు అప్రమత్తారని చెప్పొచ్చు. పశువులకు సంబంధించిన సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.